హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి మేము ఎలిజిబుల్లా కాదా ఎలా తెలుసుకోవాలన్నా. సో డిప్లొమా స్టూడెంట్స్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా అడిగారు. సో ఖచ్చితంగా వీడియో ఎన్వర్ చూసాకైతే ట్రై చేయండి గైస్. ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు 6 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనకు ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి ఎవరైతే తప్పుగా మెన్షన్ చేస్తారో డీటెయిల్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ పడదు. మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ ఇయర్ కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ ప్రాబ్లమ్ ఇష్యూ ఫేస్ చేశారు, ముందుగానే అప్డేట్ ఇస్తున్నా. సో వీలైతే అట్లీస్ట్ ఒక్కరికన్నా మీ ఫ్రెండ్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఈ వీడియో అనేది, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇక మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. సో గవర్నమెంట్ ఎంప్లాయీ మీ ఫ్యామిలీలో ఉంటే మాత్రం సో ఖచ్చితంగా ఎలిజిబుల్ కాదు. ఇక 4 వీలర్ ఉంటే మాత్రం మెన్షన్ చేసి ఉంటారనమాట. మీరు అప్లై రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నో అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే సో ఏ క్యాస్ట్ వాళ్ళు అన్న విషయానికి వస్తే బీసీ క్యాస్ట్ వాళ్ళు, మైనారిటీస్, కాపుస్, సో బ్యాక్వర్డ్ క్యాస్టెస్, సో ప్రతి ఒక్కరైతే క్యాస్ట్ వాళ్ళు అయితే ఎలిజిబుల్లే ఈ స్కీమ్కి అయితే ముందుగానే చెప్తున్నా. ఇక్కడ చూసుకున్నట్లయితే సో మనకు 6 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ పార్ట్ 3 ఈ స్టెప్లో మీరు ఖచ్చితంగా డీటెయిల్స్ అనేవి క్లియర్గా అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు వ్యాలిడా కాదా అని అయితే మనకు సో వాళ్ళైతే డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్లో ప్రాసెస్లో తెలిసిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా డీటెయిల్స్ అనేవి జెన్యూన్గా ఇవ్వండి. ఇకపోతే ఫ్యామిలీ ఆల్రెడీ చెప్పా కదా, గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఎస్ఆర్ నో అని మెన్షన్ చేయండి. సో ఇన్ కేస్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్కువగా పే చేస్తుంటే మీరైతే ఖచ్చితంగా ఎలిజిబుల్ కాదనమాట. సో 4 వీలర్ ఉన్నా కానీ ఎలిజిబుల్ కాదు అంటారు. సో కాకపోతే మీరు డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా అయితే ఇవ్వండి. 25 ఎకరాస్ ల్యాండ్ ప్రాపర్టీస్ ఉంటే మాత్రం, ఎక్కువ ల్యాండ్ ఉంటే మాత్రం మీ ఫ్యామిలీకి, సో మీ ఫ్యామిలీ కనుక మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఎవరి పేరు మీద అయినా ఉంటే మాత్రం సో ఖచ్చితంగా మీరైతే ఈ ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ కాదనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా అట్ ది సేమ్ టైం మీ టోటల్ ఇన్కమ్ అనేది సో ఎక్కువ ఉండకూడదు. సో మీ రేషన్ కార్డులో మీ టోటల్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఫ్యామిలీ ఇన్కమ్ అనేది, సో అది కూడా ఎక్కువ ఉండకూడదు. సో ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా 1కి 2 సార్లు అయితే మీరు చెక్ చేసుకోండి, అప్లై చేయండి, అంటే రిజిస్ట్రేషన్ అనేది. ఇకపోతే బైపీసీ స్టూడెంట్స్కి ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఉంటుంది, మేము 6 స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎప్పుడు చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. సో మీకైతే సీట్ వచ్చిన తర్వాత మీరు ఎలిజిబుల్లా కాదా అని అందులో వస్తుంది. సో తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోండి. నా ఛానల్లో అప్డేట్ ఇస్తానులేండి.